లెవిథాన్ సముద్ర మృగం అలాగే సునామీ సంబంధం. ఒక భీకరమైన సముద్ర మృగం. దీని ఊపిరితోనే సముద్రం మరిగిపోతుంది. దీని కదలికతో మహా అలలు ఉప్పొంగుతాయి. ఇదే లెవిథాన్. బైబిల్లో లెవిథాన్ గురించి వర్ణిస్తూ దీని శరీరం పాములాంటి ఆకారంలో ఉంటుందని, దీని ఊపిరి అగ్నిలా ఉంటుందని, దీని కదలికలతో సముద్రం అనిశ్చలంగా మారుతుందని చెబుతారు. ప్రాచీన కాలంలో ప్రజలు భారీ సునామీలు, సముద్ర ప్రకంపనలు లెవిథాన్ కారణంగా సంభవిస్తాయని నమ్మేవారట. వారి నమ్మకం ప్రకారం లెవిథాన్ సముద్రపు లోతులో తిరుగుతూ ఉంటే భూకంపాలు అలాగే సునామీలు సంభవిస్తాయని చెబుతారు. కానీ శాస్త్రపరంగా చూస్తే మాత్రం సునామీలు, భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వస్తాయి. కానీ కొన్ని పురాతన కథలు సముద్రపు లోతుల్లో ఇంతటి శక్తివంతమైన ప్రాణి ఉందని సూచిస్తాయి. ఇక లెవిథాన్ అసలు ఒక పురాతన సముద్రపు డైనోసర్ అయిండొచ్చా, లేక ఇది ఒక మహాభయంకరమైన మెగాలడాన్ లాంటి శక్తివంతమైన జీవయుండొచ్చా? మనకిప్పటి వరకు తెలిసిన దాన్ని బట్టి భూమిపై 70% సముద్రమే ఉంది. కానీ ఆలోచించండి, మనం 80% సముద్రాన్ని ఇంకా కనుగొనలేదు. అంటే లెవిథాన్ లాంటి భీకర జీవి ఇప్పటికీ ఎక్కడో దాగుంది. అవును, నిజమే. ఇక సునామీ మరియు లెవిథాన్ అనుసంధానం నిజమేనా, లేక ఇవన్నీ కేవలం పురాణాలేనా? మీ అభిప్రాయాలేంటో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.